నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మనము రమ్మగారు ఒక వీడియో చేసాం మొన్న, అమ్మవార్లకి పెట్టే ప్రసాదాల్లో పులిహోరల గురించి మాట్లాడుకున్నాం కదా. ఈరోజు స్వీట్ ఐటమ్స్ గురించి మాట్లాడుకుందామండి. ముందుగా చక్కెర పొంగల్తో స్టార్ట్ చేద్దాం రమ్మగారు. మీ ఫేవరెట్ చాలా. చక్కెర పొంగల్ అంటే మనం మామూలుగా చక్కెర పొంగలి అనగానే పంచదారతో చేస్తామని ఒక లెక్క. చాలా రోజుల క్రితం శ్రీకాకుళంలో ఎప్పుడు చాలా రోజులు, ఇది 2000లో వాళ్ళు ఎవరింటికొనో వెళ్ళాం మేము. వెళ్తే ఆవిడ చక్కెర పొంగలిని పాలు పంచదార వేసి పాయసం చేశారు. దాన్ని వాళ్ళు చక్కెర పొంగల్ అంటారు. చక్కెర పొంగల్ అంటే చక్కెరతోటే చేయాలి అని ఆవిడ నాకు చెప్పింది అనమాట. మరి మా చక్కెర పొంగల్ అయితే వేరేగా ఉంటుంది. బెల్లము పాలు పొయ్యరు చక్కెర పొంగల్ పాలు పొయ్యము. మరి అక్కడ విధానం ఏంటో తెలియదు. ఆవు పాలు ప్రత్యేకంగా తెప్పించారు. చక్కెర పొంగల్ చాలా ఎక్సలెంట్ గా చేస్తుంది అన్నారు. గాయత్రి పిన్ని బాగా చేస్తుందని, బాగుంది టేస్టీగా. బట్ మన చక్కెర పొంగల్ది వేరు, వాళ్ళది వేరు. ఆవిడ కూడా పచ్చకర్పూరం ఏలకాయలు అవి వేసుకున్నారు. సో పాయసం చేయాలి, మనం చక్కెర పొంగల్ చేయాలి. మామూలుగా ఇప్పుడు దసరాల్లో చేసేటప్పుడు చక్కెర పొంగలి, క్షీరాన్నం అంటే పాలు పోసిన పాయసం, మనం ఇలా బెల్లం వేస్తే పరమాన్నం, బెల్లం పరమాన్నం, అన్నం పరమాన్నం అంటాం కదా, అది మేము దాన్నే పాయసం అంటాం. క్షీరాన్నం అంటారు. ఇప్పుడు ఇందులో బెల్లం వేసే క్షీరాన్నం ఒకటి, పంచదార వేసే క్షీరాన్నం ఒకటి, ఇవి ఒక 3. ఇవి కాకుండా రవ కేసరి చేస్తాం, బూరెలు చేస్తాం, ఒకరోజు మహర్నవమికి గారెలు చేస్తాం. ఆ గారెల్ని పాకం గారెలు చేస్తాం. మనం ఇదివరకు ఒకసారి చెప్పాం కదా, వీటి పాకంలో వేసుకుంటాం. అదొకటి. మనం ఈ బూరెలు చేసేటప్పుడు శనగపప్పుతో చేసే బూరెలు వేరు, పెసరపప్పుతో చేసే బూరెలు వేరు. పెసరపప్పు బూరెలు కూడా చేస్తాం కదా. అనుమానంగా పెట్టావు జయ? నాకు తెలియదు. పెసరపప్పుతో మనం శనగపప్పుతో చేసుకునే వాటిలాగానే పెసరపప్పు తోటి కూడా పోలి బూరెలు అంటారు, పోలి పూర్ణం బూరెలు అంటారు వాటిని. పోలి బూరెలు చాలా బాగుంటాయి. అసలు శనగపప్పుతో ఉండే రిస్క్ పోలి బూరెలతో ఉండదు. అట్లా బ్రహ్మాండంగా వస్తాయి, బాగుంటుంది. అది కూడా అదొకటి చేసుకుంటాం. ఇది కాకుండా ప్రసాదం చేస్తాము మనం, రవ కేసరి చేసి రవ కేసరి తోటి బూరెలు చేసుకునేది ఒకటి. రవ కేసరి కూడా ఏం చేయలేదు, కొంచెం 1కి 3 నీళ్ళు పోసి రవ కేసరి చేసుకుంటాం. ఉండలు చేసి పక్కన పెట్టుకోవటం. ఈ మనం పూర్ణాలకి ఏ తోపు అయితే పెట్టుకుంటాం అంటే పిండి ముంచే పిండి ఉంటుంది కదా, ఆ పిండిలోనే ఈ ప్రసాదాన్ని అందులో ముంచడము, ఎత్తి నూనెలో వేయటమే. బాగా వస్తాయి. చీదటము, పాడైపోవటము, నూనె పాడవటం సమస్యలు ఏముండవు, అవేవి రావు. ఇవన్నీ చేసుకుంటాం. వీటితో పాటు ఒకరోజు మైసూర్ పాక్ చేస్తాం, పాల పూరీలు చేస్తాం. పూరీలని అంటే గోధుమ పిండి పూరీలు. నేను మైదాకి ఎగనెస్ట్ కాబట్టి మైదా పూరీలు చేయకుండా గోధుమ పిండి పూరీలు చేసుకోవటము. వాటిని ఏం చేస్తా అంటే వేడి పాలు, పంచదార, బాగా ఎక్కువ పంచదార వేసిన వేడి పాలలో ఈ పూరీల్ని వేసేయటం, ముంచటం, అదొకటి. అక్కడి నుంచి దాన్ని ఏమంటారు, పాకం పూరీలు. ఈ పూరీలు చేసి దీని మీద పంచదార పాకం వేయటం. అంటే ఏమీ లేదు, రకరకాలు చేయాలి మనం. ఖాద్య పదార్థాలు రోజు ప్రసాదం అని. నిన్న పాయసం చేసాం, ఇవాళ కూడా పాయసమే. ఏం చేస్తాం, మనకు అమ్మవారి తినేస్తుంది పాపం, మనం ఏం పెట్టినా. పిల్లలు తినరు, ఇంట్లో జనాలు మనకు కావాలి కదా రుచి. మన కోసమని అమ్మవారి పేరు పెట్టుకుంటాం. వీటిలలో ఏవైనా చేసుకోవచ్చు. మీరు అడిగింది మొదటి చక్కెర పొంగలి. చక్కెర పొంగలికి 2-3 విధానాలు ఉన్నాయి. పెసరపప్పును కొద్దిగా వేయిస్తారు, కొద్దిగా దోరగా. అంటే మనం ఒట్టి మూకుడులోనే పెసరపప్పును వేసుకోవటం. సగం కంటే తక్కువ పెసరపప్పు. అంటే ఇప్పుడు 1 గ్లాసు బియ్యం అనుకోండి, 2వ గ్లాసులో హాఫ్ కంటే కొంచెం, లేదా హాఫ్ గ్లాస్ వేసుకుందాం. పోనీ 1/2 గ్లాస్ తోటే చేద్దాం. 1 గ్లాసు బియ్యం అయితే 1/2 గ్లాసు పెసరపప్పు. ఓకే, ఒక లెక్క. పావు గ్లాసే వేసేవాళ్ళు 2వ లెక్క. మన టేస్ట్ చాయిస్ని బట్టి పప్పుని కొద్దిగా దోరగా వేగనిస్తారు. కొంచెం వేగనిస్తే వాసన బాగుంటుంది, పప్పు కూడా బాగా చక్కగా రుచి బాగుంటుంది అనమాట. ఈ అన్నం పెసరపప్పు కలిపి పొయ్యి మీద పెట్టుకుంటాం. చక్కెర పొంగల్ చేసేటప్పుడు మనం 1 గ్లాస్తో చేస్తామనుకోండి, గిన్నె కొంచెం పెద్దది పెట్టుకోవాలి. పాకం పోసుకోవటానికి వీలుగా. మనం బెల్లం వేస్తే అది ఉడకటానికి, చేత్తో కదపడానికి. లేకపోతే ఏమవుతుందంటే బెల్లం వేసాక అడుగంటుతుంది. జనరల్ గా అందరికీ తెలిసిందే ఇది. అందుకని ఏం చేయాలి, విశాలంగా, మందంగా, పెద్దగా ఉన్న గిన్నెని పెట్టుకోవాలి. ఇవి అన్నము బాగా చిమడు ఉడికిన తర్వాత, ఎక్కువ ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవటం ఒక విధానం. బెల్లం వేసి కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ దాన్ని కదుపుతూ ఉంటే బెల్లంతో పూర్తిగా అన్నం అంతా ఉడుకుతుంది. అన్నం పూర్తిగా ఉడకకుండా, అంటే మెత్తగా అవ్వకుండా గనక బెల్లం వేసామా ఇక అన్నం ఉడకదు. అవును, మెతుకులు గట్టిగా ఉండిపోతాయి. నా దగ్గర ఇంకొక మెథడ్ ఉంది. ఇది బెల్లం వేసి కదుపుకోవటం. నేనేం చేస్తానంటే అన్నము పెసరపప్పు, బియ్యం పెసరపప్పు కుక్కర్లో పెట్టేస్తాను. ఓకే, ఇది కుక్కర్ దిగుతూ ఉండక ముందే ఏం చేస్తామంటే బెల్లాన్ని పక్కన పెట్టుకుని కొద్దిగా అట్లా పాకం రాణిస్తాను. ఒక తీగ బెల్లం పాకం రాణించి ఈ అన్నం కుక్కర్ మూత తీయగానే ఈ వేడి పాకం ఎత్తి పోసేసి కదుపుతాను. ఇప్పుడు పాకం పట్టడం వల్ల మనకు ఉండే 2 అడ్వాంటేజెస్ ఏంటంటే,
క్విక్గా అయిపోతుంది మొదటిది. అడుగంటే ప్రమాదం తక్కువ. అండ్ మూడోది ఏంటంటే బెల్లంలో ఏదైనా ఇసుక ఉంటే పాకంలో అడుగు నుండిపోతుంది. చాలా మంది ఈ ఐడియా ఫాలో అవుతారని నేను అనుకుంటున్నా. ఇవాళ రేపు బెల్లాలన్నిట్లలో ఇసుకలు ఉంటుంది. ఈ పాకం వేసి పోసేసేయటము, ఈ రెండు వీటిలలో కలగలుపుగా చెప్తున్నాను కానీ మీకు ఏది అర్థమైతే ఏది బాగుంటే అది వాడుకోవటమే. ఈ పాకం పోసేసి నెయ్యి వేసుకోవాలి. చక్కెర పొంగల్కి ధారాళంగా వేయాలి నెయ్యి. మనం పాకం పోసిన మరుక్షణము అంత పేరు నెయ్యి వేసి బాగా కింద నుంచి కదిపితే ఏమవుతుందంటే అడుగంటకుండా దగ్గరకు వచ్చేస్తుంది. పాకం వేస్తాం కాబట్టి చకచక అయిపోతుంది. మనం చక్కెర పొంగల్ని ఇట్లా గరిటెజారుగా ఆపుకోవాలి స్టవ్. అవును. అప్పుడు ఒక అరగంటకి అది సెటిల్ అవుతుంది. మనం ఆ పొయ్యి ఆపేటప్పటికి అది టంగుమని గట్టిగా ఉందనుకోండి, ముద్దగా ఉందా, ఇక అసలు కరుళ్ళుగా అయిపోయి తినబుద్ధి కాదు. అయితే దీనికి కొలత ఉందా అంటే మా వాళ్ళు 1కి 1.5 బెల్లం వేస్తారు. ఇప్పుడు డబ్బాన్నర అయింది, ఒక గ్లాసున్నర అయింది అనుకోండి, బియ్యము పెసరపప్పు గ్లాసున్నర ఉంటే గ్లాసున్నర ఎలాగో వేసేస్తాం కదా, మళ్ళీ పైన దగ్గర ఒక గ్లాసు బెల్లం పట్టేస్తుంది దానికి. లేకపోతే చప్పగా అయిపోతుంది. అన్నాన్ని ఎలా ఉడకబెడతారు రమ్మగారు మీరు? అన్నం విడిగానే మా రెగ్యులర్ గా మనం వండుకునే అన్నం లాగానే అంటే పలుకుండకూడదు, మెత్తపడాలి కదా, అన్నం మెత్తగా అవ్వాలి. దాని అన్నంలో తడి ఉంటే రుచిపోతుంది అంటారు. 1.5కి 3 నీళ్లు పోస్తారా? 1.5కి 3 మామూలుగా 1:3 ఈ వేలు కొలత పెట్టుకుంటాం అనుకో. కుక్కర్ లో అయితే మామూలుగా 1:3 గిన్నెలో వండుకున్నాం అనుకో ఇలా వేలు కొలత, ఇలా నీళ్లు ముంచుతాం కదా, ఏసారు కరెక్ట్ గా పెట్టుకోవటం. అన్నం కరెక్ట్ గా ఉడకాలి, అందులో తడి ఉండకూడదు. తడి ఉండేసరికల్లా మనం బెల్లం వేసేసరికి రుచి పాడవుతుంది. అన్నం ఉడికిపోవాలి, శాంతం ఉడికేకే మనం బెల్లం వేసుకోవాలి. కుక్కర్ లో పెడితే అసలు ఏమి ఉండదు, కంఫర్టబుల్ గా అయిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది. పాకము కుక్కరు రెండు ఎట్ ఏ టైమ్. కుక్కర్ దిగిన మరుక్షణం ఇంకా అది ఊడి రావడానికి 10 నిమిషాలు 8 నిమిషాలు తీసుకుంటుంది. ఆ నిమిషాల్లో మీకు బెల్లం పాకం వచ్చేస్తుంది. నెయ్యి రెడీగా పెట్టుకోండి. ఈ మూడిటికి ముందు బియ్యం మనం పొయ్యి మీద పెట్టగానే ఏం చేయాలి, కాస్త ఒక మన మూకుడులో నెయ్యి వేసుకోవటం. నూనెలు ఇందులో వాడాం కదా, సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు. ఎండు కొబ్బరి అయితే ఇంకా బాగుంటుంది. నేను ఎండు కొబ్బరి లైక్ చేయను, అంటే నాకు నచ్చదు రుచి. అవునా రమ్మగారు? భలే ఉంటదండి టేస్ట్. భలే అంటే మనకి ఆ నూనె రుచి నచ్చితే నాకు పెద్దగా నచ్చదు. నేను పచ్చి కొబ్బరి ఓపిగ్గా చిట్టి ముక్కలు చేస్తాను, సన్నగా పల్చగా సన్న ముక్కలు కట్ చేస్తాం. కొబ్బరి, తర్వాత ఏమో జీడిపప్పు, కిస్మిస్లు, ఈ 3 వేయించి పక్కన పెట్టుకోవాలి నెయ్యితో సహా. ఇప్పుడు ఈ నెయ్యి వేసి మనం దింపేసుకున్నాక దీన్ని ఎత్తి వేస్తాము. దీంట్లోకి మనం ఏలక్కాయలతో పాటు పచ్చకర్పూరం గనక వేసుకుంటే పర్ఫెక్ట్ టెంపుల్ టేస్ట్ వస్తుంది. ధనుర్మాసపు రుచి రావాలంటే చక్కెర పొంగలి రుచి అంతా దాని వాసనలో ఉంది. ఆ వాసనలో మీరు అడుగంటకుండా చేయటం ఒక విధానం, బెల్లం పక్వంగా పాకం రావటం రెండోది, మూడోది పచ్చకర్పూరం మీరు ఎప్పుడు వేస్తారండి? చివరికి స్టవ్ దించేశాక. అంతే. ఏలక పొడి వేసేసి దించేసుకుంటాం కదా, దించిన తర్వాత పచ్చకర్పూరం అంత బిళ్ళ, చిటికెడు, ఎంత చిట్టి బిళ్ళ, దాని చిటికెడు అంటే ఎక్కువే వస్తుంది. దాన్ని చేతితోటి బాగా నలిపి మెత్తగా పొడవుతుంది కదా, దాన్ని దులిపేసేయాలి అందులోకి. ఒకసారి గిన్నె మొత్తం కలిపేసామంటే మొత్తం ఒక 5-10 నిమిషాల్లో టెంపుల్ వాతావరణం వచ్చేస్తుంది బయటకి. ఆ వాసన గుమగుమలాడుతుంది. పచ్చకర్పూరం వేసాక మనం దింపాక కూడా ఒక చారెడు నెయ్యి కనుక దాని మీద వేస్తే మొత్తం అంతా కిందకి పరుచుకుని వెళ్తుంది. ఎక్కువ గంటలు లూజ్ గా ఉంటుంది. మీరు లూజ్ గానే దీన్ని చక్కెర పొంగలిని తీసుకోవాలి. అమ్మవారికి నైవేద్యమైనా అయ్యవారికి నైవేద్యం, ధనుర్మాసం అంతా చక్కెర పొంగలే చేసుకుంటాం కదా. సో చక్కెర పొంగల్ రెడీ. ఓకే, మీ ఇష్టం. ఇంకా ఎంత బాగుందో. అదే కెమెరామెన్ కూడా కాస్త పెట్టేస్తే సంతోషిస్తారు. పెట్టేద్దాం. అక్కడి నుంచి క్షీరాన్నం చేస్తాం, బియ్య పాయసం. ఇప్పుడు అంటే జనరల్ గా అందరికి అనుభవం ఉంటుంది. ఇవాళ రేపు బెల్లం వేస్తే పాలు విరిగిపోతున్నాయి. అవును రమ్మగారు, బెల్లం వేస్తే పాలు జనరల్ గా ఎన్ని విధాలుగా ట్రై చేసినా కూడా పాలు విరిగిపోతున్నాయండి. మేము దీనికి ఈజీ మెథడ్ మేము కనిపెట్టింది. ఇప్పుడు ఇక్కడ మా మదరే చేస్తుండేవారు. మా అమ్మ అప్పుడే ఆవిడ వెళ్ళిపోయి 8-9 ఏళ్ళు అయింది కదా. తను కూడా సులువుగా ఉంటుంది, ఈ బెల్లం వల్ల ఇబ్బంది రాదని కుక్కర్ లో అన్నం వండుకోవటమే, లేదా అన్నం చిన్నగిన్నెలో అన్నం వండేసుకోవటం, పాలు పోసి వండేసుకుంటున్నాం. మేము వండటమే పాలతో వండేసుకుంటున్నాం. తర్వాత ఏం చేస్తామంటే బెల్లము పాకం పట్టుకుని ఆ పాలు, ఇంకా పాలు ఎక్స్ట్రా ఏం కనపడవు అందులో, ఎగిరిపోతాయి కదా. అన్నం శాంతంగా కూర్చుని ఉంటుంది. మనం ఎంత కావాలో అంత బెల్లం పాకం పట్టుకోవటము, ఈ అన్నంలో పోసేసి తిప్పేసుకోవటమే. లూజ్ గా ఉంటుంది, లూజ్ గా ఉంటుంది. ఇక మళ్ళీ పొయ్యి ఎక్కించదు. బెల్లం వేసాక పొయ్యి ఎక్కించామా విరిగిపోతుంది. ఇదేదో బాగుందండి, బాగుంటుంది, ఈజీగా. ఒకళ్ళు ట్రై చేసి చూడండి. చాలా మంది చేస్తూ ఉంటుంటారు, ఎందుకంటే పాయసాలు ఎక్కువ చేసే ఇళ్లలో ఇవి విరిగిపోతూ ఉంటుంది. తర్వాత ఏంటో అదొక విచిత్రమైన గ్రీనిష్ కలర్ ఒకటి వస్తుంది బెల్లం వేసాక. ఈ గ్రీన్ కలర్ రాకూడదు, బెల్లం మంచిది కాదు. మరి అన్నానికి మనం పాలు ఎన్ని పోసుకుంటారు, లెక్క ఎలా పెడతారు?
అందాజుగా చేసుకోవాలి జయ. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ 3/4 గ్లాస్ బియ్యం అనుకోండి, అంటే 3 గుప్పెళ్ళు. నేను పాయసం చేసేదంటే బుజ్జి ఇత్తడి గిన్నె ఉంది నా దగ్గర. 3 గుప్పెళ్ళు బియ్యం వేస్తే ఆ గిన్నె నిండా సరిపోతుంది. 1/2 లీటర్ పాలు పోస్తాను. దానికి 1/2 లీటర్ ఒక ప్యాకెట్ కట్ చేసి పోసిస్తాను. 3 గుప్పెళ్ళు అంటే ఒక అర గ్లాసుకి తక్కువ. పెద్ద గ్లాస్ లో 1/2 గ్లాస్ ఉంటుంది అటు ఇటుగా. ఈ బెల్లం ఒక 3/4 గ్లాసు అట్లా బెల్లం వేసుకుంటాము. పాకం పట్టేస్తే పాకాన్ని చల్లారిపోనివ్వండి. మొదట వేడి వేడి పాకం పొయ్యొద్దు. చక్కెర పొంగల్లో పోసుకోవచ్చు. పాకం అంటే నార్మల్ గా కరిగిపోతే చాలా బెల్లం ఒక పాకం మీకు బాగుంటుంది. బాగుండాలి కదా వస్తువు. ఒక తీగ రావాలి. ఒక్క జస్ట్ ఆ తీగ వస్తుంది అనిపించగానే స్టవ్ ఆపేసి దింపి పక్కన పెట్టేసేయండి పాకాన్ని. అది చల్లారి కూర్చుంటుంది మాట్లాడకుండా. తీగ కంటే ముందే తీసినా పర్వాలేదు. బాగా కరిగి అది పాకమోహం కనపడాలన్నమాట. నీరుగా ఉండకూడదు. చిక్కబడుతున్న సూచన వచ్చాక దింపి పక్కన పెట్టేస్తే అది చల్లారిపోతుంది. అన్నం ఉడికిపోయిన తర్వాత చల్లారిన పాకం పోస్తే ఇంకా విరగదు. దాంట్లో మనం ఏలకాయలు వేసుకుంటాం. పాయసాల్లో గనక మీరు చక్కెర ఇది మన పచ్చకర్పూరం వేస్తే రుచి మారిపోతుంది. క్షీరాన్నంలో వేయద్దు. కొంతమంది ఇళ్లలో వేస్తారు. అది కూడా వాళ్ళ చాయిస్ అనుకోండి. ఓన్లీ చక్కెర పొంగల్ అయితే చక్కెర పొంగల్ అంటే ప్రత్యేకమైన రుచి, అందులో పప్పు పడుతుంది కాబట్టి దానికి బాగుంటుంది. సో ఇది బెల్లం పంచదారతో చేసేటప్పుడు మనకు బాధే లేదు. మా తోడుకోడలు అంటే ఇప్పుడు మన ఒరియా అమ్మాయి ఉంది మా కో-సిస్టర్స్ లో ఒక అమ్మాయి. వాళ్ళు ఇంకా డిఫరెంట్ గా చేస్తారు. అన్నం వండేసుకుంటారు. అన్నం నుంచి ఎంత కావాలో అంత పాయసానికి విడిగా పెట్టి ఆవిడ 1 లీటర్ పాలల్లో అంతే అన్నం వేసి పొయ్యి మీద పెట్టి వదిలిపెట్టేస్తారు వాళ్ళు. ప్రతిసారి నేను చూస్తాను బానే ఉంటుంది. పంచదార బాగా పాయసం బాగుండలేదని నేను అనుకుంటాను, కానీ ఎంతసేపు మరుగుతాయంటే ఆ పాలు చిక్కగా ఈ అన్నం మొత్తం పాలను పీల్చుకునే దాకా పొయ్యి మీద వదిలిపెట్టేస్తారు. కోవాలాగా అవుతుంది అది. దాంట్లో పంచదార వేస్తారు. చారపప్పు, తర్వాత ఏమో జీడిపప్పులు అవి ఇవి సన్న ముక్కలు ఆవిడ ఇంచుమించుగా దంచేస్తారు. దంచేసి ఒక్కసారి నేతులు వేసి ఎత్తి పాయసంలో పోసేస్తారు. అది కూడా చాలా బాగుంటుంది. నేను కూడా ఈ అమ్మవారికి సరస్వతి దేవి పాయసానికి నేను అలాగే చేస్తున్నా. బానే ఉంది. అన్నం వండిన అన్నాన్ని మళ్ళీ పాలతోటి ఉడికించడం. ఓకే. ఎక్కువ పాలు, డిఫరెంట్ టేస్ట్, ఎక్కువ పాలు. అంటే ఇప్పుడు మనం 1 లీటర్ పాలలో మనం ఒక 1/4 గ్లాస్ రైస్ ఏనమాట. దాన్ని వదిలిపెట్టేస్తారు స్టవ్ మీద. వాళ్ళ దగ్గర ఒక ఇండక్షన్ స్టవ్, నేను కూడా అదే పని చేస్తాను. ఇంకా ఆ స్టవ్ తోటి మనకి పని లేదు. సిమ్ లో పెడితే అది ఉడుకుతుంటుంది. దాని దారినది ఆ పాలు చిక్కగా అయ్యి ఆ రైస్ బాగా దగ్గర పడ్డాక అప్పుడు పంచదార వేసుకోవటం. దాంట్లో ఏలక పొడి వేస్తారు. కుంకుమ పువ్వు వేస్తే బాగా అందంగా కనపడుతుంది. ఒక చిటికెడు కుంకుమ పువ్వు ముందే పాలల్లో నానబెట్టి అట్టు పెట్టుకోవాలి. అది మనం దిగాక కలర్ వస్తుంది. అక్కడక్కడ చిన్న పింక్ షేడ్, అదే పీచ్ షేడ్ వస్తుంటుంది కదా, బాగా వస్తుంది. అది వేసుకోవటం. ఇవి 3 పాయసాలు. అక్కడి నుంచి రవ కేసరి చేస్తాం. ఈ రవ కేసరి కూడా ఇంటింటికి ఒక మెథడ్. కొంతమంది కలర్ వేస్తారు, కొంతమంది కలర్ వేయరు. ఫ్రూట్స్ వేసుకుంటారు, ఫ్రూట్ ఎసెన్స్ వేసుకోవచ్చు. రవ కేసరికి 1కి 4 కనుక నీళ్లు పోస్తే చాలా బాగా వస్తుంది. ఈ 1కి 4 కూడా సులువుగా చేసుకోవటం. ఎట్లా అంటే మనం రవ ముందు మూకుడులో నేతిలో జీడిపప్పు అవి వేయించి పక్కన పెట్టుకుంటాం. రవ్వ ధారాళంగా బాగా వేగనివ్వాలి. వేపు రాకపోతే మీకు చక్కెర పొంగలి బాగా రాదు, ఇది రవ కేసరి బాగా రాదు. దీనికి ఏం చేస్తామంటే 1కి 4 నీళ్లు అనుకోండి, ఒక నీళ్ల పాత్ర స్టవ్ మీద పెట్టేసుకోవాలి. మరిగిన నీళ్లు పోస్తే 8-10 నిమిషాల్లో రవ కేసరి అయిపోతుంది. నేను 10 మినిట్స్ టైం పెట్టుకుని చేస్తాను రవ కేసరి. 10 నిమిషాలే. ఇదే పద్ధతి. ఏం చేయాలంటే పాత్రలు పెద్ద ఉంచుకోవాలి. ఎప్పుడైనా మనం ఇలాంటివి చేసేటప్పుడు వేడి నీళ్ళు ఎత్తిపోసేటప్పుడు అది ఇలా పైకి వస్తుంది, భయం వేస్తుంది. స్టవ్ ఆపేస్తాం. పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళు కన్ఫ్యూజ్ చేసేస్తారు మనని. అయ్యో పడిపోతుంది అంటారు. బెదురు వస్తుంది కదా, బెదరకూడదు. ఈ పాత్ర పెద్దది పెట్టుకున్నాం అనుకోండి, గిన్నె వేయించింది, ఇంక ఇబ్బంది ఏమి ఉండదు. లేదా ఈ వేడి నీళ్ళలో ఈ రవ్వ ఎత్తి నీళ్ళ గిన్నెలో అయినా పోసేయచ్చు. ఆల్రెడీ మనం రవ్వలో నెయ్యి వేసాం కదా, మీరు వేయించేటప్పుడే బాగా నెయ్యి వేసేసి వేయించుకోవాలి. రవ్వ కూడా భలే అందంగా కనపడుతుంది. వేగిన రవ్వ చాలా బాగా కనిపిస్తుంది. ఈ వేడి నీటిలో పోస్తే 4-5 నిమిషాల్లో మొత్తం రవ్వ అంతా నీటిని పీల్చేసుకుంటుంది. అప్పుడు మీరు ఒక గ్లాసున్నర పంచదార ఎత్తి పోసేయటం, బాగా కలిపేస్తే ఒక 7-8 నిమిషాల్లో రవ కేసరి రెడీ. ఇంత గ్లాస్ చేసినా మనకు అంత రవ కేసరి వస్తుంది. నీ పోసే నీళ్ళని బట్టి మీరు 1కి 2 పోస్తే ఇంతే అవుతుంది, 3 పోస్తే ఇంత, 4 పోస్తే ఇంత. ఇది రవ కేసరి చేస్తామా. గోధుమ రవ్వతోటి కూడా చేసుకుంటాం. గోధుమ రవ్వకి నేను పాలు పోస్తాను. గోధుమ రవ్వను కూడా ఇలాగే బాగా ధారాళంగా వేయించి ఎక్కువ టైం పడుతుంది. అది మన బొంబాయి రవ్వ లాగా చకచక రాదు. గోధుమ రవ్వను కూడా బాగా వేగనివ్వాలి, ఓపిక్గా వేయించుకోవాలి, అడుగంటిపోకుండా. దీన్నైనా మనకంతా ఓపిక కావాలి ఈ పనులకి. దీనికి కూడా ఏం చేస్తానంటే నీళ్ళు పోసి ఉడకనిచ్చి పైన ఒక గ్లాసున్నర హోల్ మిల్క్ తెచ్చి పెట్టుకుని అవి పోస్తాను. అది బాగా ఉడికినాక బెల్లం వేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది.
పాలు పోసి చేసుకోవచ్చు, ఒట్టిగా బెల్లం కూడా, ఒట్టిగా పాలు పోయకుండా కూడా బెల్లం వేసి చేసుకోవచ్చు. ఈ 10 రోజులు 2 పూట్ల మాకు నైవేద్యాలు ఉంటాయి. ఒక పొద్దున ఒకటి చేసి సాయంకాలం ఇంకొకటి చేసేలాగా. ఏవి ఇంతంత చేసేయం కదా, చిట్టి చిట్టి గ్లాసులు. సాయంకాలం చేసేది ఎంతమంది ఉంటారు, ప్రసాదానికి ఎక్కువ మంది లేరనుకో మళ్ళీ ఇది రేపు పొద్దుటికి కుదరదు, మడికి పనికిరావు. పొద్దున్న అవన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఉంచుకోవటం, ఈ గోళ్ళంతా ఎందుకు? చిన్న గ్లాస్ తో ఏవి ట్రై చేసినా బుజ్జి గ్లాసులు ట్రై చేయండి. బాగా వచ్చింది అనుకున్నాక పెద్ద గ్లాసులు ఎక్కువ మందికి పెట్టచ్చు. ప్రసాదం ఏముంది, మనకు అంతున్నా మనం తలా కొంచెం కొంచెం పెడతాం కదా. ఇంకా బూరెలు పూర్ణాలు ఎవరి ఐడియాల ప్రకారం వాళ్ళు చేసుకోవటమే. పోలి బూరెలు బాగుంటాయి, ప్రయత్నం చేసి చూడండి. అది సులువు కూడా. పెసరపప్పు నానబెట్టి, పెసరపప్పు నాన్నిస్తాం, నాన్నిచ్చి రుబ్బేస్తాం దాన్ని. ఎట్లా అంటే ఇప్పుడు ఒక గ్లాస్ పెసరపప్పు నానబెట్టామనుకోండి, నీళ్లు మొత్తం వచ్చేసి గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేస్తే ముద్ద వస్తుంది. ఈ ముద్దని ఇడ్లీ లాగా కుక్కర్ లో పెట్టి ఆవిరి మీద ఉడికిస్తాం. ఉడికిపోతుంది, చక్కగా ఇడ్లీలా వచ్చేస్తుంది. ఒక 10 నిమిషాలు బాగా స్టీమ్ చేశాక తర్వాత ఏం చేయాలంటే చల్లారేక చిదిపేస్తే రవ్వగా వచ్చేస్తుంది. చేయాలి రవ్వతోటి. ఇప్పుడు ఒక గ్లాసు పప్పు పోసామనుకోండి, ఒక కొబ్బరికాయ వేసుకోవచ్చు దానికి. కొబ్బరి కూరు, ఈ పెసరపప్పు, పంచదార. నువ్వేం పెద్ద విషయం ఏం లేదు. దాంతో పలికి కుమ్మేసి బాగా 10 నిమిషాలు ఇత్తడి గిన్నెలో వేసి తిప్పితే చక్కగా పంచదార కలిసిపోయి అది ఉండొచ్చేస్తుంది మనకి. ఈ ఉండల్ని తోపులో ముంచి నూనెలో వేసుకోవటమే. సింపుల్, అసలు చీదదు. ఇది మాట వింటుంది. మా అక్కయ్య చెప్తుంది నాకు, ఈ శనగపప్పును కూడా ఇలా పోలి చేసి చూడండి. దాన్ని కూడా పెసరపప్పు నానబెట్టి రుబ్బి ఇడ్లీ లాగా చేసి పొడి చేసేసుకుని కనుక అందులో బెల్లం కలుపుకుంటే బాగా వస్తాయి. అవి కూడా చీదబంటుంది. మరి ఒక్కొక్కసారి పెసరపప్పు బూరెలు భలే సతాయించేస్తాయి. అదే శనగపప్పు బూరెలు. అవును, మన బూరెలు ఉండుండి అవి మొత్తం అంతా పోతుంది, ఈ నూనె పాడైపోతుంది. ఏం చేయాలో తెలీదు. తోపులో తేడా వచ్చినా, పప్పులో తేడా వచ్చినా కూడా పాడైపోతుంది. ఈ పెసరపప్పు మాత్రం చెడవు. ఓకే, ట్రై చేయాలి. అయితే ట్రై చేయాలి. కొద్దిగా చేసుకుని చూడండి. ఒక పూట ప్రసాదానికి బాగా కంఫర్టబుల్ గా కుదిరితే సరిపోతుంది. మా ఫ్రెండ్ ఒకరైతే మైదా పిండిని కలిపి జావలా అంటే జారుగా మైదా పిండిలో ముంచి ఈ పోలీలు పూర్ణాలు చేసుకుంటారనమాట. బాగుంటాయట అవి. తను బాగుంటాయి అంటుంది. కరకరలాడుతూ వస్తాయండి అంటారు. మరి నేను మైదానో నేను ఇదే రుబ్బి పెట్టుకుంటాను. ఎక్కువే చేసుకుంటాం. మార్నింగ్ చేస్తాం కదా, పొద్దున పూట మహానైవేద్యాలకు చేసుకుంటాము. సో అది బాగా వస్తుంది. పెసరపప్పు, శనగపప్పు నా ఇష్టం. ఇంకా ఏది కావాలంటే అది చేసేసుకోండి. 5-6 రకాలు చెప్పామా. మామూలుగా ఇవి కాకుండా ఇంకా ఎన్ని రకాలు చేస్తారు, ఎన్నో. ఇంకా ఇక అవి ఇవి లేదు. ఇప్పుడు మనం చెప్పనివి కందిపప్పు తోటి పాయసం కూడా మొన్న మేము ఉడిపి వెళ్ళినప్పుడు తిన్నాం. ఓకే, కందిపప్పు ఉడికిచ్చి బెల్లం కలిపి చేశారు. అవును, బాగుంది. అది కూడా కర్నూలు సైడ్ లోనే ఇక్కడ చేస్తారంట రమ్మగారు. విన్నా నేను కూడా ఒకసారి తిన్నట్లు. మేము కర్ణాటక, ఉడిపి ఏంటి కర్ణాటక కదా. బాగుంది కందిపప్పు పాయసం. మా వాడు అడుగుతుంటాడు అప్పుడప్పుడు, అమ్మ కందిపప్పు వేయించి ఎలా చేస్తారు అని అడిగితే పక్కన కూర్చున్న కర్ణాటక ఆవిడ కన్నడలో చాలా సేపు చెప్పారు. మొత్తం నాకు 4 ముక్కలు అర్థమైనాయి అనమాట. కందిపప్పు వేయించి ఉడికిచ్చి బెల్లం కలిపి చేస్తారు. ఇదే ఇంచుమించుగా మనం పూర్ణం చేసుకునే విధానంలోనే పాయసం లాగా ఉంది. లూజ్ గా కొంచెం ఇవేవో వేశారు. దాల్చిన చెక్క వేసారు అందులో. వాసన బాగుంది. ఓకే, ఒక దాల్చిన చెక్క వేసుంటారు బహుశా. కమ్మని చిన్న వాసన వస్తుంది, ఫ్లేవర్ తగులుతూ ఉంది. ఎక్సలెంట్ గా ఉంది. వీటిలలో ఎవరికి ఏది కుదిరితే ఆ ప్రసాదాలు చేసేసుకోండి తప్పకుండా. ఇంకేమైనా నేను చెప్పనివి ఆల్రెడీ నేను చెప్పిన దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే మీరు తెలియజేయండి. ఖచ్చితంగా అండి, కామెంట్ రూపంలో. ఫస్ట్ నేనే పెడతాను పెసరపప్పుతో అది చేసి, రమ్మగారు ఇట్లా ఉందని చెప్పేసి మీకు చెప్తాను. సరే, నేనే అని గుర్తించండి. అలాగే రైట్ రమ్మగారు, ఇంకొక టాపిక్ తో మళ్ళీ కలుగుతాం. తప్పకుండా చేయాలి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.